100 రోజులు బైక్ ట్యాక్స్లు సంపాదించిన పైసలతో యూట్యూబ్ లో సినిమా తీద్దాం అనుకున్నాం కదా. ఈరోజు డే 36. ఫస్ట్ రైడ్ పెద్ద రైడ్ పడ్డే 36 కిలోమీటర్స్ ప్లస్ అది పార్సల్. ఇంకా దీంట్లో ఎర్నింగ్స్ కూడా ఎక్కువ ఉంటాయి. ఒక్కడిని ఖాళీగా దూరం వెళ్ళిపోవచ్చు. రోడ్డు మీద పావురాలతో మస్తు అనిపించింది నాకు చూడడానికి. పార్సల్ ఇచ్చేసిన తర్వాత కొంచెం ఖాళీగా ఈడ కూర్చున్నా. దాని తర్వాత ఏమో ఒక రైడ్ పడ్డది. పోతా ఉంటే వాన పడతా ఉన్నది. అయినా కూడా నేను వానలో దడుచుకుంటా వెళ్ళిపోతా ఉన్నా. ఎందుకంటే ఆ రైడ్ 16 కిలోమీటర్స్ కాబట్టి. వీళ్ళు పార్సల్ అనుకుని నార్మల్ రైడ్ బుక్ చేశారంట. అయితే నేను దాంట్లో ఎర్నింగ్స్ ఎక్కువ వస్తాయని చెప్తే ఇంకా వాళ్ళు ఏమనలేరు. ఇంకేం చేసాను, సచిన పెళ్లికి వచ్చిందే ఘటనం. డ్రాప్ లొకేషన్ దగ్గర కస్టమర్ డీటెయిల్ తీసుకొని ఇంకా నేను స్టార్ట్ అయిపోతా అన్నా. నాకు డ్రాప్ లొకేషన్ కానీ ఇంకో పార్సల్ పడ్డా. ఇంకా నేను పార్సల్ కోసం వస్తే వాడు పెద్ద బాక్సే పట్టుకొచ్చిండు నా కోసం. ఇది బైక్ అనుకున్నారా ఆటో అనుకున్నారా అర్థమవుతుంది. వెనకాలేమో దారాలతో కడుతున్నారు. ఎందుకంటే ఈరోజు ఎర్నింగ్స్ లేవు కాబట్టి నేను కూడా ఏం అనలేకపోతున్నా. ఫస్ట్ నేను పార్సల్ తీసుకోవద్దు అనుకున్నా. ఆయన 100 రూపీస్ ఎక్కువ ఇస్తాను సరికి నేను గమ్ముని తీసుకొని వెళ్ళిపోతా ఉంటే డ్రాప్ లొకేషన్ దగ్గర వాడు ఎంత ఓవర్ యాక్షన్ మాట్లాడిందంటే, నేను డ్రాప్ లొకేషన్ దగ్గర పోయి ఆయన కాల్ చేసి ఆయన నేను లేను బ్రో ప్లీజ్ 3rd ఫ్లోర్ లో పెట్టని చెప్తే నేను తీసుకొని 3rd ఫ్లోర్ దాకా ఎత్తుకొని పోయినా. అడిగి పోతే ఫ్లాట్ లో ఆల్రెడీ ఇద్దరు ఉన్నారు. వాళ్ళు ఏమంటే నా బెడ్రూమ్ లో పెట్టమంటారు. బెడ్రూమ్ లో కాదు, డోర్ డెలివరీ వరకే చేస్తాను అని చెప్తే మేము చెప్పింది చేయాలి, ఓవర్ యాక్షన్ చేయొద్దని చెప్పి చాలా రూడ్ గా మాట్లాడిండు. నేను ఈ పనుండి కాదంటే మీరు కుక్కలాగా మేము చెప్పింది చేయాలని చెప్పి వాడు చాలా మాట్లాడిండు. నేనైతే ఘోరం కొట్లాడ పెట్టుకున్నా. వాడిని బండ బూతులు తిట్టేసి వచ్చేసిన. నేను ఇంకా అయినా సరే ఎదుటి మనిషికి మర్యాద ఇచ్చి మాట్లాడని కూడా ఇంత కామన్ సెన్స్ లేకుండా ఎట్లా బతుర్రేమో అసలు జనాలు భూమి మీద. ఇంకా ఈ కొట్లాడ తర్వాత నాకు కొంచెం మూడ్ ఆఫ్ అనిపించింది. ఇంకా కొంచెం సేపటి దాకా నేను రైడ్ చేయలేదు. దాని తర్వాత చేయబుద్ధి కాలే. ఇంకా నేను ఇంటికి వెళ్ళిపోదాం అనుకుని స్టార్ట్ అయిపోయినా. ఈ రోజు ఎర్నింగ్స్ అయితే ఇవి. రేపటి వీడియోలో మళ్ళా కలుద్దాం. బాయ్ బాయ్.